ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. 2024 క్రోధినామ సంవత్సరానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఏప్రిల్ నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ముందుగా తెలుసుకున్నాం. అలాగే గ్రహాల యొక్క సంచారం ఏ విధముగా ఉంది ముందుగా మనం తెలుసుకున్నాం. 2024లో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం గురించి మనం ముందుగా తెలుసుకుంటాం. ముందుగా రవి 14వ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలో సంచరిస్తున్నాడు. రవి 14వ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు. గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా 24వ తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు. ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుంటున్నాం. ఏప్రిల్ 2024 క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుంటున్నాం. దానిలో కుంభరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరము గు గి అనే అక్షరములు కలవారు. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు పేరులో గోసా శీసు అనే మొదటి అక్షరములు కలవారికి పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారికి శేషోద అనే పేరులో మొదటి అక్షరములు కలవారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ కుంభరాశి వారు ఈ నెలలో అన్ని రంగాల్లోనూ అనుకూలంగా ఉంది. వీరికి కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు కాంపిటీషన్ పరీక్షల్లో అద్భుతమైన ర్యాంకుల్లో ముందుకు సాగుతారు, ఉత్తీర్ణులవుతారు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి గవర్నమెంట్ జాబులు దొరుకుతాయి. గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. మంచి వైద్యులు కూడా వీరికి తటస్థపడతారు. అలాగే కొంత ఆర్థిక పరంగా కూడా కొంత ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి ఆర్థిక పరంగా ఉన్నదానికన్నా ఎక్కువ సంపాదించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో జరిగినటువంటి సమస్యలన్నిటి కూడా ఈ మాసంలో పరిష్కరించుకుంటారు. ఉద్యోగ అవకాశాలు చాలా విపరీతంగా ఉన్నాయి. వారు అనుకున్న ఉద్యోగాన్ని అనుకున్న విధంగా నిరుద్యోగులు సంపాదించుకోగలుగుతారు. బంధువులు, మిత్రులు అందరూ కలిసి శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు. ఆర్థిక పరంగా కొంత ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు, ధనం ఖర్చు అవుతుంది. శుభంలో అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, అన్యోన్యతగా, ఆనందంగా, ఆప్యాయతగా ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. అలాగే అధికారులు వేసేటువంటి యొక్క
ప్లాన్లో కొందరు అమాయకులు ఇరుక్కుపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల ఒత్తిడికి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగాల్లో కొంత సహాయ సహకారాలు అందుకొని రాజకీయంలో మంచి పదవులు అధిష్ఠించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు, పట్టుదలతోటి ముందుకు వెళతారు. అన్ని విధాలుగా వీరు అభివృద్ధిలోకి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజా ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తమ తోటి నాయకుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏళ్ళనాటి శని జన్మంలో ఉండడం వల్ల వీరికి ఈ నెల చివరిలో గురుబలం తగ్గుతుంది. గురుబలం తగ్గడం వల్ల కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరు శివుడిని పంచామృతాలతోటి అభిషేకించుకోండి. అలాగే చెరుకు రసం, ద్రాక్ష రసంతో కూడా ప్రత్యేకంగా అభిషేకం చేయించుకోండి. అలాగే కొబ్బరి నీళ్ళతో కూడా స్వామివారిని అభిషేకించుకోవడం వల్ల మీకు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీరు అనుకున్న పనులన్నిట్లో కూడా విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, ఆరోగ్య రీత్యా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో. ఈ విధంగా చేయడం వల్ల మనశ్శాంతి, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని భగవంతుడు మీకు ఇస్తాడు. తప్పకుండా మీరు ఈ రెమెడీ చేసుకోండి. సర్వేజన శుక్లం. ఏప్రిల్ 2024 క్రోధినామ సంవత్సర ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలలో చివరిగా మీనరాశి యొక్క ఫలితాలని ఎలా ఉన్నదో ఈ నెల మాస ఫలితాలను మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి, ది అనే అక్షరం మొదటి అక్షరంగా గల వాళ్ళకి, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం దు, దే, జు, ద అనే అక్షరములు కలవారికి, రేవతి నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి, దేదో, చాచి అనే అక్షరములు పేరులో మొదటి అక్షరములుగా కలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, ఫలిస్తాయి. ఈ ఫలితాలు మీనరాశి వారికి ఈ మాస ఫలితాల్లో అద్భుతంగా ఉంది. మంచి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. మంచి లాభాలను గడిస్తారు. విదేశాలలో వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉండి వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా గవర్నమెంట్ జాబ్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి ట్రాన్స్ఫర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. జాబులో ఆర్థిక పరంగా బాగుంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రమోషన్లు రావడం జరుగుతుంది. కొత్త కంపెనీలలో ఆఫర్స్ రావడం జరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా విహారయాత్రలు చేస్తారు. సంతానం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. అలాగే వాహన సౌఖ్యం కలిగి ఉంటారు. వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాల్లో భాగస్వాములతో కలిసి వ్యాపారాలు చేయడం జరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు కొంత తగ్గించుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని మానసిక సమస్యల నుంచి కూడా స్త్రీలు బయటపడతారు. మానసిక రోగాల నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు. అలాగే స్త్రీలు కొత్త దుస్తులు కొంటారు. కొత్త ఆభరణాలను కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలలో మంచి చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఇంట్లో ఉండే
వర్క్ చేసుకుంటూ డబ్బు సంపాదించాలన్నటువంటి ఆలోచనతోటి మహిళా మండలి వాళ్ళని సహకరిస్తారు, బ్యాంకులో రుణాలు తీసుకుంటారు, కొత్త కొత్త కొటేషన్లు పెట్టి మిషన్స్ తీసుకొని మీకు తగిన విధంగా ఇంట్లో ఉండే కొంత ఆర్థిక పరమైనటువంటి సమస్యల్ని బయటపడేసుకోగలుగుతారు. స్త్రీలలో కొందరు ఉద్యోగస్తులు అధికమైనటువంటి శ్రమకి తట్టుకోలేరు, శ్రమ ఎక్కువగా ఉంటుంది, మానసిక శాంతి తక్కువగా ఉంటుంది, అలసట ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంత సమయానికి ఆహారాన్ని స్వీకరించి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా మంచి ఆరోగ్యం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పెద్దలైన మంచి గౌరవంగా ఉండండి. మీరు అనుకున్నటువంటి మంచి ర్యాంకులను పొందుతారు. మీరు అనుకున్నది జీవితంలో సాధించాలన్నటువంటి గోల్కి దగ్గరగా రీచ్ అవుతారు. మీరు అనుకున్నటువంటి అమ్మాయి, ఎటువంటి అమ్మాయి మీకు భారీగా లభించాలని కోరుకుంటారో అటువంటి స్త్రీ తప్పకుండా మీకు భారీగా లభించేటువంటి యోగం కూడా ఉంది ఈ మాసంలో, ఈ సంవత్సరంలో. అలాగే చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి, చెడు స్నేహాలకు కూడా దూరంగా ఉండండి. మీ యొక్క భవిష్యత్తుకి బాట మీరే వేసుకోండి, మీ యొక్క అభివృద్ధిని మీరే సాధించండి. దేశానికి సేవ చేయాలి నా వంతుగా అనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. సైన్యంలోకి వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళతారు. నేవీలోకి వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దేశ సంరక్షణ కోసం పాటుపడాలి అనుకునే వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల దేశ రక్షణ కోసం పాటుపడతారు. అలాగే ఆర్థిక రంగంలో ఉన్నవారు ఆర్థిక పరంగా దేశానికి సహాయం చేస్తారు. ఆర్థిక పరంగా బీదవారికి, పేదవారికి, రోగులకు కూడా కొంత సహాయం చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినీ రంగం వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. రైటర్లకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలకు మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఉత్తమ అవార్డులు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. డైరెక్టర్లుగా పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా కొంత నిలదొక్కుకోగలుగుతారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి ముందుకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా వారికి మంచి ఎదుగుదల కనిపిస్తూ ఉంది. అలాగే ఫోటోగ్రఫీలో పనిచేసేటువంటి కెమెరామెన్లు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రకరకాల సినిమాలు ఆఫర్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క తెలివితేటలతోటి కొత్త టెక్నాలజీని ఉపయోగించి ముందుకు తీసుకెళ్తారు సినిమా రంగాన్ని. అలాగే మీరంతా మంచి ఏళ్ళనాటి శని దోషం ఉంది కాబట్టి, రాహు కేతువులు కొంత ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారు దుర్గామాత గుళ్ళోకి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి. దుర్గామాతకి ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాన్ని వెలిగించండి. దుర్గామాతతో కుంకుమ పూజ చేయించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోవడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. మీకున్నటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా ముందుకు సాగుతారు. ఆత్మస్థైర్యంతో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. చిన్న చిన్న వ్యవహారాల నుంచి అన్ని బయటపడతారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆనందదాయకంగా ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబంతో గడుపుతారు. సర్వే జన సుఖినో భవంతు.